దేవుని నామముకి మహిమ కలుగును గాక. దయచేసి మనమందరం కూడా దేవుని స్తుతిద్దాం, కనపరుస్తామని. God has added a new day in our lives to praise Him, to glorify Him, to love Him. Amen. So let's all just close our eyes and we will start our service with a word of prayer. దయచేసి మనమందరం కూడా మన హృదయాలు సిద్ధపరచుకుంటూ దేవాది దేవుని కనపరుస్తూ స్తుతిస్తూ వారి లేఖనాల్లో రాయిస్తున్న బట్టి I will enter His gates with thanksgiving. ఆయన యొక్క మందిరంలో వస్తున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులతో చెల్లించుకుంటూ ఆయన మందిరంలో మనం వచ్చి దేవుడు మరొకసారి తన సన్నిధిలో మనం ఆహ్వానిస్తున్నప్పుడు దేవుడికి స్తుతులు అర్పించాలండి. మనమందరం కూడా సిద్ధపరచుకుంటూ మనమందరం కూడా స్తుతి గానాలతో దయచేసి మనమందరం కూడా ప్రార్థన చేస్తాం. దేవా తన తన ఆరాధన చేసే ఆత్మని మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవా మీకే వందన స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. దేవాది దేవ రాజులకు రాజా ఈ యొక్క తండ్రి మరి సాయంత్రకాల సమయంలో ప్రభా మీ యొక్క ఆశీర్వాదం కుమరించుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మేము ఆరాధన ఆరంభిస్తుండగా ప్రభా మీ యొక్క అభిషేకము మీ యొక్క తండ్రి మీ యొక్క తండ్రి మరి అభిషేకము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆరాధన మేము తల్లి స్టార్ట్ చేస్తుండగా ప్రభా మరి మీ యొక్క దూతలతో ప్రభా ఈ యొక్క సన్నిధి అంతా కూడా మీ యొక్క ఆత్మతో నింపబడి ప్రభా మీ మందిరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధన చేసి ఆ యొక్క ఆనందంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రావాల్సిన వాళ్ళందరినీ కూడా మీరు త్వరగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మీ యొక్క వాక్యముతో దాన్ని మరి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరితో మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తూ మీ నామి ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you, Jesus. Thank you.
రాజా, మా రక్షణ, మా ఆధారము, మా సమస్తము నీవే యేసయ్యా. నీకే వందనాలు యేసయ్యా, స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని ఆసక్తితో తండ్రి ప్రభు ఆరాధించడం యేసయ్యా. నిన్ను పూర్ణ మనసుతో తండ్రి ప్రభు మిమ్మల్ని ఆరాధించడం యేసయ్యా. హల్లెలూయా. We praise you Jesus. హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన వారు ప్రేమించడం అధికముగా మరి చప్పట్లు కొడుతూ మనం స్తుతిస్తామండి. ప్రేమించెదను
మన బలపరిచే యేసు, మనని స్థిరపరిచేటువంటి క్రీస్తు, మనకి ఎల్లప్పుడూ మన తోడుగా ఉండి సాధ్యం కానిది మరి అంటూ ఆయనకి ఏది లేదండి. మన ముందు తోడుని నడిపించేటువంటి దేవుడు. ఆయన మరి కలిసి స్థించడం, ఆరాధించడం అనేది గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్. ఆరాధనలో ముందుకు వెళ్తుండగా దయచేసి అందరూ కూర్చోవాలి.
song, this says Jesus is mine. Amen. Jesus. Means God is mine and we are God. We belong to God. హైర్ ఆఫ్ సాల్వేషన్ అంటే సాల్వేషన్లకి మనం వారసులము. హైర్ అంటే వారసత్వం. అది ఆ వారసత్వం ఎట్లా వచ్చింది అంటే పర్చేస్డ్ బై గాడ్, అంటే దేవుని రక్తం ద్వారా మనము కొనబడి. సో ఆ విధంగా వీఆర్ హిస్, అంటే ఆ వారసత్వంలో వీఆర్ దేర్. సో లెట్స్ దిస్ మైట్ బి అ న్యూ సాంగ్, మనం ఫస్ట్ టైం పాడుతున్నాము, బట్ ట్రై టు సింగ్ దిస్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. Salvation.
praise you, Jesus. రాజులకు రాజు నీకే స్తోత్రం యేసయ్యా. Praise you, Lord. Thank you, Jesus. స్వాగతం పలికేటువంటి జనంగా తండ్రి ప్రభువా మేము ఈ
ఎన్నికైన ప్రజలు మన ప్రభు మీ కొరకు ఎదురు చూచేటువంటి భాగ్యమును మాకు దయచేయమని వేడుకొచ్చున్నాను. నీకే వందనాలు యేసయ్య, పరిశుద్ధుడా నీకే స్తోత్రం యేసయ్య, నీకే స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు యేసయ్య, స్తోత్రములు తండ్రి. మేము చేసిన తండ్రి స్తుతి ఆరాధన తండ్రి ప్రభు మీ పరిశుద్ధ పాద సన్నిధికి చేర్చుకుని తండ్రి ప్రభు మీకే సమస్త మహిమా ఘనత చెందులాగా యేసు నామములో తండ్రి కొద్ది స్తుతి ఆరాధన మీ సన్నిధానంలో పెట్టుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీరు అందరూ కూడా కూర్చోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. Thank you. We had a very good worship and praise God. Thank you worship team. God bless you. Thanks. Welcome. Good evening everyone. Praise the Lord. Praise the Lord అందరికీ. దయచేసి మరి అనౌన్స్మెంట్స్లో వెళ్ళే ముందు మనం ప్రార్థన కలిగి ఉన్నామండి. సో దయచేసి మనము ఆత్మల భారం నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. We have to pray for సోల్స్. మరి దేవుని యొక్క రాజ్యంలో మరి ఇంకా ఆత్మలు చేర్చబడాలని మనం ప్రార్థన చేయాలి. సువార్త ప్రచురింపబడాలి. మనమందరము కూడా కలిసి ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క కుటుంబము నిజంగా మరి సాక్షిగా ఉండి మరి దేవుని నామని ఘనపరిచి అదేవిధంగా సువార్త అనేది ప్రచురింపబడాలని మనం ప్రార్థన చేద్దాము. అదేవిధంగా దయచేసి గమనించాలి మరి సంఘంలో ఉన్న ప్రార్థనాంశాల నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. మరి దేవుడు మరి 2026లో నూతన మరి సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క సంవత్సరంలో అందరం కూడా మరి ఫలభరితంగా దేవుడు మనం దీవించాలి. అదేవిధంగా మన కుటుంబాన్ని, మన ఉద్యోగాల్ని ప్రతి ఒక్కటి కూడా దేవుడు సమకూర్చాలని మనం ప్రార్థన చేద్దాము. అదేవిధంగా మరి సిస్టర్ అంకిత గారు మరి వారి యొక్క తమ్ముడి యొక్క కోర్టు కేసు ఉంది. మరి ఈ యొక్క 20th మరి ఎన్నో వీక్స్ జడ్జ్మెంట్ అనేది మరి పోస్ట్పోన్ అవుతూ ఉందండి. దాన్ని నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. సో మరి కొత్త క్రైస్తవ జడ్జి వచ్చారంట. మరి లెట్స్ ప్రే. ఒక నిజంగా మానవుడికి అసాధ్యము కానీ దేవుడి సమస్తము సాధ్యం అని మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలను మంచి ప్రార్థన చేద్దాం. ప్రభా మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. మరి తనే ఈ యొక్క దేశాన్ని ప్రభా మీరే కాపాడగలరు ప్రభా. అదేవిధంగా ప్రతి ఒక్క దాన్ని స్టేట్లో ప్రభా, ప్రతి ఒక్క ట్రైబ్ని ప్రభా, ప్రతి ఒక్క జాతిని ప్రభా, ప్రతి ఒక్క స్టేట్ని, ప్రజలని ప్రభా మీరే ప్రభా సమస్తము ప్రభా. మరి మీ యొక్క వాక్యానుసారంగా ప్రభా ప్రతి మోకాలు యేసునామమున వంగునుగాక. అదేవిధంగా ప్రతి నాలుక యేసు ప్రభు నిజమైన దేవుడిని ఒప్పుకొనుగాక ప్రభా. కానీ మరి మీరే ప్రభా మీ యొక్క ప్రజలకి తెలియపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతో మంది ప్రభా మరి తెలియని దేవుళ్ళని పూజిస్తున్నారు ప్రభా. మీ వైపు మలుచుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు నామంలో ప్రభా మరి వినే చెవులు, చూసే కళ్ళని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ స్తుతిస్తూ ప్రభా. అదేవిధంగా ప్రభా మరి ఈ యొక్క తన సంవత్సరంలో ప్రభా ఆశీర్వాదాలతో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ప్రాముఖ్యంగా ప్రభా ఆత్మీయ జీవితంలో కూడా ప్రభా మేము ముందుకు అడుగు వేసి ప్రభా ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేసే ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తన క్రైస్తవులమయ్యా, తన మీరు మా మధ్యలో ఉండి ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా సిస్టర్ అంకిత గారి మరి ఆ సహోదరుడి కోర్టు కేసు ప్రభా యేసు నామంలో ప్రభా ఆ యొక్క 20th జడ్జ్మెంట్ డే ప్రభా యేసు నామంలో ప్రభా మీరే గొప్ప కార్యాలు చేసి ప్రభా వారు కేసు విన్ అయ్యే ఆ యొక్క ప్రక్రియలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మీకు ఆ సమస్తము సాధ్యము ప్రభా. మీరే గొప్ప కార్యాలు చేసి మా ప్రార్థన ఆలకిస్తారని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Hallelujah. Amen. Welcome to our church. May God bless you. So please turn to your neighbor and welcome them. Welcome everybody. So you can shake your hands and welcome them. May God bless you and thank you for coming. I hope the service will be a blessing to you. మరి అనౌన్స్మెంట్స్ లో వెళ్ళే ముందు మనం సాక్ష్యాలు కలిగి ఉన్నామంటే ఎవరైనా మరి సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరచగలరు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పాలని కోరుతున్నాను. Anyone wants to share a testimony, please. Time is there, so you can come forward and share your testimony. Okay. Praise the Lord. So my testimony is like that. I think last 2 or 4 Sundays
2 Sundays or 3 Sundays, I don't remember. We were not here, but really దేవుడు మా తోడై ఉన్నారు. ఎందుకంటే యాజ్ అ ఫ్యామిలీ we were together, and then God has really blessed us, and ఆయన మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు యాజ్ అ ఫ్యామిలీ మేము వెకేషన్కి హాంకాంగ్ వెళ్ళడానికి. సో రియలీ అంటే చాలా సంవత్సరాల తర్వాత అందరం కలిసి తమ్ముడితో కలిసి మేము అందరం వెళ్ళగలిగాము. అండ్ గాడ్ వాజ్ దేర్ విత్ అస్ అక్కడ. రియలీ హిస్ క్రియేషన్ ఆల్ దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే ఆయన క్రియేషన్ చూస్తానికి ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు మాకు. సో ఐ రియలీ ప్రేజ్ గాడ్. మరి అక్కడ క్షేమంగా వెళ్ళి మళ్ళీ వీ కేమ్ బ్యాక్ సేఫ్లీ, అండ్ దెన్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై బ్రదర్, విచ్ ఈజ్ రియలీ అ బ్లెస్సింగ్. అండ్ అంతా మీ ప్రేయర్స్ కూడా, మీరు ఎంతో ప్రేయర్స్ చేశారు మా గురించి, మా కుటుంబం గురించి. సో రియలీ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ గాడ్ హెస్ గివెన్ అనదర్ ఇయర్. దట్స్ వన్ మోర్ రీజన్ టు ప్రేజ్ హిమ్ అండ్ గ్లోరిఫై హిమ్. అండ్ ఈ ఇయర్ కూడా ఇంకా బలపడాలని, దేవుడు ఇంకా సమీపంగా ఆయన గురించి పనిచేయాలని మా ఆశ. సో ఐ ప్రే దట్ గాడ్ స్ట్రెంగ్థన్స్ us అండ్ గివ్స్ us that boldness and courage. మా గురించి మీరు కూడా ప్రేయర్ చేయండి, ఇంకా మేము వాడపడాలనేసి దేవుడు రాజ్యంలో. సో ఆల్ గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ for me. Thank you. You did not settle down there. You came back. We praise God for that. All right. Thank you so much. May God bless you. Anyone wants to share a testimony, please, you may come forward and share. Okay, everyone is blinking their eyes. All right. So దయచేసి మరి ఎవరైతే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ మాకు ఇచ్చారో క్యాలెండర్ సిద్ధపరచబడి ఉన్నాయండి. You can collect your calendar after the service. So if you have shared your photograph, the calendars are ready. So I have been announcing in the group. Okay, Satya. Okay, we want to. Okay, this is a sample. Okay, you can come and. sample. So thank you so much. Please put your hands together. Lot of effort has gone through the calendar. అందరినీ కూడా 10 సార్లు వేడుకోవాల్సి వచ్చింది మీ ఫోటోగ్రాఫ్స్ పంపించమని. దాని తర్వాత గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. ఆ ఫొటోస్ పంపించడం కూడా కొంతమంది సెల్ఫీలు పంపించారు. అది వద్దు అని ఇంకొక ఫోటోగ్రాఫ్ పంపించలేదు చాలామంది. కానీ రిక్వెస్ట్ చేసి ఎవరైతే పంపించారో వాళ్ళ క్యాలెండర్స్ రెడీగా ఉన్నాయి. డోంట్ బ్లేమ్ మీ ఇఫ్ యువర్ ఫోటోగ్రాఫ్, ఇఫ్ యువర్ క్యాలెండర్ ఇస్ మిస్సింగ్. ఆల్రైట్, సో ఇట్ మీన్స్ దట్ యూ షుడ్ యాక్ట్ in the group. So thank you so much. We sat with the designer last week, and the calendars were printed. All glory to God. We really want to thank God. Thank you for being a part of that. And Daiches Community next week we will be celebrating our Republic Day in our church. So Daiches, we will have a worship service. We'll have a worship service next week. So Daiches మీరందరూ కూడా సిద్ధపడి రండి. If you can wear a tricolor dress will be great. So tricolor national anthem లో మరి ఎన్ని రంగులు ఉన్నాయండి? 4 రంగులు ఉన్నాయి. Orange, white, green and blue. Blue in the middle. Okay, chakra, Ashoka chakra. Okay, the blue. So you can wear any color. So please try to match any color. So will be great. If you don't have any 4 colors, it's okay. Please come. No problem. So we want you to please come. We will have a worship night next week, and we will pray that God will just empower with the power of God. Amen. So దయచేసి we'll have a great service. అదేవిధంగా Jan 26th we have a mission trip అండి. మిషన్ ట్రిప్కి వెళ్తున్నాము. మరి ఆ యొక్క ట్రైన్ గురించి ప్రార్థన చేయండి. మీలో ఎవరన్నా మాతో రావాలి అనుకుంటున్న వాళ్ళు, మీలో అందరికీ కూడా ఆసక్తి ఉంటుంది. ప్లీజ్, కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మరి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇట్స్ నాట్ అ వెకేషన్ టైం, ఎందుకంటే ఆత్మీయ పోరాటం ఉంటుంది. ప్రార్థన చేసి, అదేవిధంగా వాక్యానుసారంగా సిద్ధపడి, ప్రార్థనతో, అదేవిధంగా దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి. మరి దాని గురించి మీలో ఎవరన్నా మరి దేవుని ప్రేరేపణను బట్టి మీరు రావాలనుకుంటే మీరు దయచేసి యూ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ ఇట్ విల్ బీ అ బ్లెస్సింగ్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీథింగ్ ఎల్స్? ఓకే, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డూ కమ్ ఎవ్రీ సండే అండ్ ఎవ్రీ సండే. దయచేసి గమనించాలి, అందరూ కూడా టైంకి రావాల్సిందని కోరుతున్నాను. అదేవిధంగా మనందరికీ కూడా అనౌన్స్మెంట్స్ తెలుసండి. అండ్ వీ వాంట్ జస్ట్ రిక్వెస్ట్ యూ, మేము 21 days ఫాస్ట్ ఉపవాస ప్రార్థనలో మనమందరం కూడా ఉన్నామండి.
సో జనవరి 31కి అది ముగింపబడుతుంది. మీలో ఎవరన్నా ఇంతవరకు ఫాస్టింగ్ ఉపవాస ప్రార్థన చేయలేదు అంటే మరి దేవుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడండి. మరి మీరు అట్లీస్ట్ ఈ వారం అన్న 31st వరకు, ఇప్పటి నుంచైనా రేపటి నుంచైనా 31st వరకు మీరు ఉపవాస ప్రార్థన చేసి కొనసాగించండి. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే ఉపవాస ప్రార్థన అండి. సో దయచేసి మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలి. అసాధ్యమైన సాధ్యం చేసే దేవుడు ఏ విధంగా అంటే ఉపవాస ప్రార్థన, అది మనకి దేవుడికి మధ్యలోనే. సో మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో కొంతమంది చాలా రోజులు కొన్ని అసాధ్యమైన సాధించుకోవాలంటే కొంతమంది 3 నెలలు చేస్తారు, కొంతమంది చాలా దొరికేంత వరకు చేస్తూ ఉంటారు. ఇది ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం. మనకి ప్రార్థన అవసరం. మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మీకు ఉద్యోగాల్లో లేదా వివాహాలు కాలేని వాళ్ళు మంచి వివాహం దేవుడు నాకు దయచేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. లేదా ఆర్థికంగా దేవుడు మనం దీవించాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రమోషన్స్ రావాలి లేదా ఉన్న ఉద్యోగాలను దేవుడు కాపాడాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. సో దయచేసి చులకనగా తీసుకోవద్దు. ఏదో దేవుడు ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు, కానీ కొన్ని అసాధ్యమైన సాధ్యం అవ్వాలి అంటే ఒక ఉపవాస ప్రార్థన చేయాలి. ఆమె. సో ప్లీజ్ జాయిన్, ప్లీజ్ ప్రే. ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్ వీ షుడ్ ప్రే. సంఘము ప్రార్థన చేసే సమయం. ఆమె. సో దయచేసి పెద్దవాళ్ళే చేయాలి, చిన్నపిల్లలు చేయొద్దు అని కాదు. మనమందరం కూడా ఒక పూట మానేయలేమా? దేవుడి గురించి ఉపవాసం ప్రార్థన చేయలేమా? దయచేసి గమనించండి. నాకు అన్నీ ఉన్నాయి, 3 పూట్ల భోజనం దొరుకుతుంది, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నా, నాకు ఇంకేం అవసరమో అనుకోవచ్చు. అవునా? మరి యోసేఫు ఫారో ఉన్న ప్రాంతంలో 7 సంవత్సరాలు సమృద్ధి గల సంవత్సరాలు, దాంతో 7 సంవత్సరాలు కరువు. మేబీ రాబోయే కరువు నుంచి దేవుడు కాపాడుతాడేమో నీ యొక్క ప్రార్థన బట్టి. ఆమె. సో నాకు ప్రార్థన అంశాలు లేవు, నేను చెయ్యను అని కాదు. ప్రార్థన ఎందుకంటే ప్రార్థన అంశాలు లేకపోయినా నేను దేవుని సమీపంలో వెళ్తాను అనే ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి. ఆమె. ప్రేయర్ పాయింట్స్ గురించే కాదండి, దేవుడికి మనం ఒక మెట్టు దగ్గరికి వెళ్తున్నామంటే ఒక గొప్ప ఆశీర్వాదం. ఆమె. దేవుని ముఖాముఖిగా వెతికే సమయం. ఆమె. సో దయచేసి లెట్స్ ఆల్ జస్ట్ సీక్ ద లార్డ్. ఏమా. థ్యాంక్ యూ సో మచ్. మనం వాక్యంలో వెళ్దామండి. దయచేసి అందరూ కూడా తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభా, మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క వాక్యం శక్తివంతమైన ప్రభా, మీ యొక్క శక్తివంతమైన వాక్యంతో మమ్మల్ని బలపరిచి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి తొందరగా 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. First Peter chapter 3 verse 12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆమేన్. సో 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో మనం ధ్యానించుకుందాము. సో ప్రభు కళ్ళు ఎవరి మీద ఉన్నాయండి? నీతిమంతుల మీద ఉన్నాయి. అదే విధంగా ప్రభు యొక్క చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అదే విధంగా మరి చివరి లైన్లో ఏముంది? ఆయన కీడు చేయు వారిని విరోధముగా ఉంది. ఈ యొక్క 3 పాయింట్లు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం దగ్గర మీరు తీసి పెట్టండి. సో ఈ యొక్క వచనము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఎలా మరి నెరవేర్చబడిందో అని మనం ప్యారలల్ గా మనం ధ్యానించుకుందామండి. ఆమేన్. సో దయచేసి గమనించాలి. మనము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక రాజు ఏం చేశాడంటే జేమ్స్ అనే ఒక సహోదరుని, అపోస్తులు అంటే యోహాను యొక్క సహోదరుని హతమార్చినట్టు మనం చూస్తుంటాం. ఎవరిని చంపాడు? జేమ్స్ అనే ఒక వ్యక్తిని చంపాడు. అదేవిధంగా సంఘాన్ని కూడా హింసించినట్టు మనం చూస్తుంటాము. అదేవిధంగా పేతురుని చెరసాల్లో వేసినట్టు చూస్తుంటాము. అదేవిధంగా సంఘము నిస్సహాయకమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? అటు పరిగెత్తారా? ఇటు పరిగెత్తడము వాళ్ళు ఎక్కడ కూడా పరిగెత్తలేదండి. అంటే వాళ్ళకి ఎలాంటి సహాయం దొరకలేదు.
మిలిటరీ సహాయం దొరకలేదు, పోలీసుల సహాయం దొరకలేదు, అక్కడున్న పలుకుబడి యొక్క మరి ఒకరు మనని హింసిస్తున్నప్పుడు ఇంకొక నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వేడుకుంటాను, వాళ్ళు నాకు సహాయం ఇస్తారని ఎలాంటి సహాయం లేకుండా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బయటకు వచ్చారో అది మనం నేర్చుకుందామండి. సో దయచేసి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు దయచేసి చదువుతారా? Now about that time, Herod the king stretched forth his hands to vex Satan of the church. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు ఆయన దేవతలను ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టములను సైనికులను అతనికి అప్పగించాను. ఆమె దయచేసి గమనించండి, ఆ కాలంలో ఎవరండి? కింగ్ హెరోద్ ఏం చేశాడంటే సంఘాన్ని మరి హింసించడం జరిగింది. అదేవిధంగా అక్కడ జేమ్స్, యాకోబు కదా, జేమ్స్ అనే ఒక మరి ఆ యొక్క సహోదరుని, ఎవరు ఆ సహోదరుడు? యోహాన్ యొక్క సహోదరుడు జేమ్స్ ని హతమార్చినట్టు మనం చూస్తుంటాము. దాని తర్వాత పేతుల్ని పట్టుకొని చెరసాల్లో వేసినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, మరి సంఘం ఏం చేసిందంటే మరి అటు ఇటు మరి ఎవరు మాకు సహాయం ఇస్తారని ఎక్కడ కూడా చూస్తే ఏ సహాయం రాలేదండి. వాళ్ళు ఏం చేశారంటే మరి హారిజాంటల్ గా చూడలేదు, వాళ్ళు ఏం చూశారు? వర్టికల్ గా చూసి అయ్యా మీరే మా సహాయము అని సంఘం ఏం చేసిందంటే ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. ఆల్ దే కెన్ డూ ఇస్ ప్రే. సో దయచేసి గమనించాలి, మనం అలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళామా? ఎప్పుడన్నా మన ఇంట్లో ఒకరిని హతమార్చారు, మేబీ దుష్టశక్తులు వచ్చి హతమార్చడం జరిగింది. అదేవిధంగా మన ఇంట్లో వచ్చి అందరూ కూడా మరి గొప్పగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు, మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాము అంటే మనం ఏం చేస్తాం? భయభరంతమైన సిచ్యువేషన్లో మేబీ ఉద్యోగాలు పోయి ఉండవచ్చు, మేబీ మన ఇంట్లో బంధుమిత్రులు చనిపోయి ఉండవచ్చు, లేదా మన పిల్లలు దేవుని వదిలేసి పారిపోయి ఉండవచ్చు. అలాంటి నిస్సహాయమైన స్థితిలో మనం ఏం చేస్తామండి? ఎవరి దగ్గరికి వెళ్ళినా మేమేం చేయలేము అని వాళ్ళు ఉత్తరం ఇస్తున్నారు. సో మనము మరి ఆ యొక్క సంఘం ఏం చేసిందంటే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, ఏ విధంగా అయితే అప్పుడు సంఘము ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడో, అదే దేవుడు ఏమంటున్నాడంటే నీవు నేను యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు నేను కూడా నిన్ను నీ జీవితంలో విజయం కలిగిస్తాను అని దేవుడు మన ప్రత్యుత్తరం ఇస్తున్నాడండి. ఆమేన్. సో దయచేసి గమనించాలి, మనం అలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ లో వెళ్తూ ఉంటాము. మనం కూడా అలాంటి అయ్యా ఇంకా ఏమి కాదు, నా వల్ల ఏం కాదు, అక్కడ చూస్తే జవాబు రాదు, అక్కడ చూస్తే ఆ ప్రమోషన్ వెళ్ళిపోతుంది, అక్కడ చూస్తే ఆ ఉద్యోగం పోతుంది. అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటాడంటే, నేను మరి 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఏం చేశాడంటే, ఏం చెప్పాడు అక్కడ? దేవుని యొక్క కళ్ళు ఎవరి మీద ఉంటాయండి? నీతిమంతుల మీద. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు అని రాయబడి ఉందండి. సో మేబీ ఐమ్ టెల్లింగ్ యూ, గాడ్ ఈస్ స్పీకింగ్ టు us. మీరు అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా, అలాంటి కష్టకాల సమయంలో వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు ఏమో ఉత్తరం ఇస్తున్నాడంటే, నా యొక్క చెవులు నీ ప్రార్థనలు వింటున్నాయి, నా కళ్ళు నీ మీద ఉన్నాయని దేవుడు వాళ్ళకి ఓదార్స్తున్నాడు అని మనం చూస్తుంటాము. సో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం యొక్క అంశం ఇక్కడ చూసినట్లయితే, మరి హ్యూమన్ హెల్ప్లెస్నెస్, మానవుడు తన యొక్క శక్తితో చేయలేనిది దేవుడు మరి చేయలేనిది, కానీ దేవుడు కార్యాలు మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ చూసినట్లయితే అక్కడ సారాంశం ఏంటంటే, దేవుడు గుడ్డివాడు కాదు, దేవుడు సమస్తాన్ని చూసేవాడు అని మనం చూస్తూ ఉంటాము. సో 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో హెరోదు యొక్క గొప్పదనము, అతని యొక్క శక్తివంతమైన పాత్రని చూస్తుంటాము. కానీ దేవుని యొక్క పాత్ర, దేవుడు మరి పరలోకం నుంచి ఉత్తరం ఇస్తున్నట్టు మనం చూస్తుంటామండి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ప్లీజ్ లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. హెరోద్ ఒక పవర్ఫుల్ వ్యక్తిగా, శక్తివంతమైన వ్యక్తిగా అక్కడ కనిపిస్తుంటాడు, కానీ అతను తీర్పు తీర్చబడ్డాడని మనం చూస్తుంటాము. సంఘము
బలహీనంగా కనిపిస్తుంది, కానీ అది దాని యొక్క మొర ఆలకింపబడిందని మనం చూస్తూ ఉంటాము. సో ఇదంతా కూడా దేవుడు ఏ విధంగా మరి వర్ణిస్తున్నాడో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా గాడ్ సీస్ ఆర్ ట్రయల్స్. మీ యొక్క కష్టకాలమైన సమయంలో దేవుడు మనని చూస్తున్నాడు అని మనం చూస్తూ ఉంటాము. సో మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు మన కష్టాలు తెలిసి ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హెరోదు ఏం చేశాడంటే సంఘాన్ని మరి హింసించినట్టు మనం చూస్తూ ఉంటాము. దాని తర్వాత అతను ఏం చేశాడంటే ఆ యాకోబు తెలుగులో జేమ్స్ యాకోబుని హతమార్చినట్టు మనం చూస్తుంటాం. జస్ట్ పిక్చరైజ్, మనం అందరం కూడా ఒక 12 మంది శిష్యులుగా ఉన్నాము. ఆ శిష్యులలో ఒకరొచ్చి ఒక వ్యక్తిని చంపేస్తే మనం ఎలా ఉంటుంది మనకి? అరే, మన సొంత ఇన్నర్ సర్కిల్లో ఒకరిని హతమార్చారు, మనని కూడా హతమారుస్తారు అని అనుకోమా? భయభ్రాంతులం అయిపోమా? సో హెరోదు బాగా ఆనందించాడు. ఎందుకు అంటే నేను ఈ క్రైస్తవులని నేను హింసిస్తాను, వాళ్ళని చంపివేస్తాను, ఎందుకంటే నా యొక్క యూదులని నేను సంతోషింపచేయాలి, వాళ్ళని సంతోషింపచేయడానికి వీళ్ళని నేను హతమారుస్తాను అని కుట్ర పన్నాడు. సో సంఘాన్ని హింసించాడు, యాకోబుని చంపివేయడం మనం చూస్తుంటాము. దాని తర్వాత పేతురుని, నెక్స్ట్ లీడర్ ఎవరు? పేతురుని కూడా పట్టుకొని ఎక్కడ వేశాడు? చెరసాల్లో. సో పేతుని చెరసాలలో పెట్టాడు. దాని తర్వాత సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మనమందరం కూడా, అందరినీ కూడా చంపేస్తాడా? ఒకరు చచ్చిపోయాడు, ఒకరు చెరసాల్లో ఉన్నాడు, ఇంకేం చేయాలి మేము అని అలాంటి భయాందోళనతో వాళ్ళు గురి అయి ఉన్నారండి. సో హెరోదు యొక్క ప్లాన్ ఏంటంటే అప్పుడు పస్కా ఆ యొక్క పాసోవర్ తర్వాత, పస్కా పండగ తర్వాత చంపాలని ఆయన యొక్క కుట్ర. సో అతను ఎక్కడ పెట్టాడు? ఒక జైల్లో, అది కూడా సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీలో పేతుని పెట్టడం జరుగుతుందండి. సో దయచేసి గమనించాలి, ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 41 నుంచి 44 మధ్యలో జరిగిందండి. ఎప్పుడు? క్రీస్తు శకము 41 నుంచి 44 ఆ యొక్క పీరియడ్లో జరుగుతుంది. సో ఎవరు పేతురుని అక్కడ వేశారు అంటే హెరోద్ అగ్రిప్ప ఆయన పేరు. అందరూ చెప్పండి, అగ్రిప్ప. ఓకే, ఈ హెరోద్ అగ్రిప్ప ఎవరి మనవడు అంటే హెరోద్ ద గ్రేట్. హెరోద్ ద గ్రేట్ ఎవరు? యేసు ప్రభు జన్మించినప్పుడు చిన్నపిల్లల్ని హతమార్చండి అని ఆజ్ఞాపించిన అతను ఎవరు? హెరోద్ ద గ్రేట్. వాళ్ళ యొక్క మనవడు ఎవరు? హెరోద్ అగ్రిప్ప. మీకు అర్థమవుతుందా? మన హెరోద్ అంటే ఆ హెరోద్కే లింక్ పెట్టుకుంటాం. సో హెరోద్ యొక్క మనవడు. అదేవిధంగా దయచేసి గమనించాలి, హెరోద్ యాంటిపాస్ అని విన్నారా? హెరోద్ యాంటిపాస్ అని. అగ్రిప్ప ఎవరు అంటే హెరోద్ యాంటిపాస్ కి నెఫ్యూ అన్నమాట, అల్లుడైతాడు. అగ్రిప్ప అల్లుడైతాడు ఎవరికి? హెరోద్ యాంటిపాస్ కి. సో వాళ్ళందరి యొక్క ఇంటి పేరు హెరోద్, అది గుర్తుపెట్టుకోండి. సో హెరోద్ అగ్రిప్ప ఏం చేశాడంటే మరి యాకోబుని చంపడం జరిగింది, సంఘాన్ని హింసిస్తున్నాడు. దాని తర్వాత మరి పేతుర్ని చెరసాలలో వేయడం జరుగుతుందండి. సో దయచేసి గమనించాలి, హెరోద్ అగ్రిప్ప పొలిటికల్ గా పవర్ఫుల్ గా చూపించుకోవడానికి ఈ క్రైస్తవులని హింసింపజేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, మరి ఏ విధంగా మరి పేతురుని దేవుడు ఏ విధంగా మరి బయటికి తీసుకొస్తాడో ఆ యొక్క అంశాన్ని బట్టి మనం ధ్యానించుకుంటూ ఉండాలి. ఎందుకంటే యాకోబు మరి 12 మంది అక్కడ ఉన్న శిష్యుల్లో చాలా దగ్గరగా నాయకుడిగా ఉన్నవాడిని హతమార్చారు. అదేవిధంగా మరి పేతుర్ని కూడా ఏ విధంగా అతను మరి చర్చల్లో వేసినట్టు మనం చూస్తూ ఉంటాము. సో ఇదంతా కూడా అగ్రిప్ప ఎందుకు చేశాడు అంటే ఆ యొక్క యూదుల పవర్, అంటే యూదుల నిమిత్తం అతను వాళ్ళని సంతోషింపజేసి వాళ్ళని ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదగాలని అతను తీర్మానం తీసుకున్నాడండి. అతను ఏం చేశాడు? మరి పేతుని చెరసాల్లో పెట్టినప్పుడు అక్కడ మరి టైట్ సెక్యూరిటీ, అంటే ఎవరైనా జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒక జైల్లో వేసి బయట నుంచి గొల్లం వేసేస్తారు, అవునా? కానీ ఇతను మరి పేతుని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చాడంటే అక్కడ 4 గార్డ్స్తో పెట్టి మొత్తం 6 అక్కడ చూసినట్లయితే 6 రోమన్ సోల్జర్స్ మొత్తం అక్కడ షిఫ్ట్లో ఉండి మరి పడుకునేటప్పుడు కూడా అక్కడొక గార్డ్ ఇక్కడొక గార్డ్, అంటే సైనికుడితో పేతుర్ని మధ్యలో పడుకోబెట్టి అక్కడొక సైనికుడు ఇక్కడ ఒక సైనికుడు పడుకోవడం మనం చూస్తూ ఉంటామండి. మరి ఒక హ్యూమన్ గా, ఒక మానవుడిగా పేతురు బయటికి రావడం సాధ్యమేనా?
అది సాధ్యం కాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏ విధంగా గొప్ప కార్యాలు చేస్తాడో మనం నేర్చుకుందామండి. సో దయచేసి గమనించాలి, సంఘము మరి అక్కడ చూసినట్లయితే మరి బలహీనమైన సిచ్యువేషన్లో సన్నివేశంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. భయభ్రాంతులమైన సిచ్యువేషన్లో మనం చూస్తుంటాము. ఎందుకంటే ఎవరికి అన్నా చూసినట్లయితే ఇంకా ఛాన్స్ లేదు, ఎవరు కూడా కాపాడలేడు పేతుర్ని, ఆయనను కూడా చంపేస్తారని అందరూ కూడా బాధపడుతున్నారండి. సో అక్కడ మరి చూసినట్లయితే సంఘము ఏం చేసిందంటే మరి ఎవరికైనా మొరపెట్టుకుందా? సంఘం ఏం చేసింది? ఎవరికైనా కంప్లైంట్ చేసిందా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి మొరపెట్టుకున్నారా అంటే ఎవరికి కూడా మొరపెట్టుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే, దయచేసి గమనించాలి, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాము. సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దే ప్రేడ్ ఎర్నెస్ట్లీ, అర్జెంట్లీ అండ్ విత్ టుగెదర్. అందరితో కలిసి వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాము. సో అపోస్తల కార్యాలు 12:1-4 మనం ధ్యానించుకుందాం. అదే విధంగా దయచేసి గమనించాలి, ఇక్కడ చూసినట్లయితే యాకోబుని హతమార్చబడ్డాడు, కానీ పేతురు అక్కడ మరి చెరసాలలో వేయబడ్డాడు అని మనం చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మనం అందరం కూడా చూసినట్లయితే మరి యాకోబు జీవితంలో దేవుడు ఎందుకు కార్యాలు చేయలేదు? యాకోబుని హతమారుస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు? మరి పేతుర్ని చెరసాలలో వేసి ఆయన అప్పుడే ఎందుకు చంపలేదు అని మనకు ఒక క్వశ్చన్ రావాలి. మీకు అర్థమవుతుందా? యాకోబు హతమార్చబడ్డాడు. జేమ్స్ వాస్ కిల్డ్ బై కింగ్ హెరోద్ అగ్రిప్పా. మరి అతని యొక్క విశ్వాసం లేదా? పేతురికి విశ్వాసం ఉండి మరి సంఘం ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందాడా? మీకు అర్థమవుతుందా? మరి యాకోబుని ఎందుకు దేవుడు కాపాడలేడు? ఎందుకు కాపాడలేదు? మేబీ అతని యొక్క ఆయుష్ అంతే ఉందేమో. మీరు దయచేసి గమనించాలి, అపోస్తల కార్యాలు అదేవిధంగా యాకోబుని హతమార్చబడ్డాడు. స్టీఫెన్ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అపోస్తలుడు ఎవరు? స్టీఫెన్. ఎలా చనిపోయాడంటే రాళ్ళతో కొట్టబడి చనిపోయినట్టు మనం చూస్తుంటాం. మరి వాళ్ళు రాళ్ళతో కొట్టుతున్నప్పుడు దేవుడు ఎందుకు ఒక పైనుంచి ఒక ఆర్మర్గా ఒక అడ్డు కూడా ఎందుకు వేసి కాపాడలేదు? మరి స్టీఫెన్ కి విశ్వాసం లేదా? ఇక్కడ పేతురుకు ఉందా విశ్వాసము? స్టీఫెన్ కి లేదా? విశ్వాసంతో ఇది విశ్వాసం యొక్క అది కాదండి. అందరూ కూడా భక్తులే, అందరూ కూడా దైవజనులే, అందరూ కూడా అపోస్తులే, అందరూ కూడా దేవుని తెలుసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళ యొక్క ఆయుష్ మరి జేమ్స్ యొక్క ఆయుష్ అంతవరకే ఉంది. అతను హతమర్చబడ్డాడు. మరి పేతురు యొక్క ఆయుష్ ఇంకా పొడిగించాడు దేవుడు. అతన్ని కూడా దేవుడు మరి అతను కూడా చనిపోయాడు చివరిలో అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. మరి అదే విధంగా యోసేఫ్, పాత నిబంధనలో యోసేఫ్ అతను చెరసాలలో వేయబడ్డాడు. హి వాస్ ఇన్ ద ప్రిజన్. కానీ దేవుడు అతన్ని నాయకుడిగా పెట్టాడు ఈ ఐగుప్తు దేశంలో. ఆమేన్. సో దేవుని యొక్క ప్రణాళిక వేరు అని మనం చూస్తుంటాము. సో మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుడు మన ట్రయల్స్ ని చూస్తాడు, మన కష్టాలని ఎరిగి ఉన్నాడు. రెండోది, దేవుడు మన ప్రార్థనలకి ప్రతి ఉత్తరము, ప్రార్థన ఆలకించే దేవుడు అని మనం చూస్తుంటాము. దయచేసి 5వ వచనం చదవండి అమ్మ. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. దయచేసి గమనించాలి, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అతి ఆశతో అని అక్కడ రాయబడి ఉందండి. అతి ఆశతో ప్రార్థన చేస్తారని మనం చూస్తుంటాము. అంటే చర్చ్ ప్రే స్పెసిఫికల్లీ, అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ప్రత్యేకంగా ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాము. ఏంటంటే అయ్యా నీ చిత్తమైతే బయటికి తీసుకురా అని అలాంటి ప్రార్థన కాదు. అయ్యా పేతుని కాపాడు అని ప్రార్థన చేస్తారు. వారి అతి ఆశతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, మనం కూడా అలాంటి కష్టకాల సమయంలో లేదా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ టు ప్రే స్పెసిఫికల్లీ మై ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ యొక్క స్పెసిఫిక్ గా మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడని మనం చూస్తూ ఉంటాము. సో అందు గురించి దే ఫోకస్, అతి ఆసక్తితో వాళ్ళు ప్రార్థన చేశారు. దే వర్ టోటలీ ఫోకస్. అయ్యా మరి మా యొక్క సహోదరుడు చెరసాల్లో ఉన్నాడు, మీరు గొప్ప కార్యాలు చేసి అతన్ని విడుదల కలగజేయండి అని వాళ్ళు దివారాత్రులు ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాము. దే వర్ ప్రేయింగ్ ఫర్ పీటర్ బై నేమ్. పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకురా అని పేరు పెట్టి వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనము చూస్తుంటామండి. సో దయచేసి గమనించాలి, when you are claiming something
ఇన్ గాడ్. దయచేసి గమనించాలి, మనం ఏదైనా పొందుకోవాలనుకుంటాం అనుకోండి, అయ్యా నాకు అది ఆ పేరుతో లేకపోతే ఆ యొక్క ఉద్యోగంతో మీరు సవాల్ చేసి నాకు ఇది ఇవ్వు దేవా అని మీరు ప్రార్థన చేయాలి. మీకు అర్థమవుతుందా? అలాంటి దేవుడు మన దేవుడు అని మనం చూస్తుంటాము. రెండోదిగా ద చర్చ్ ప్రేయర్ ఎర్నెస్ట్లీ, హృదయ పూర్వకంగా వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనం చూస్తుంటాము. ఏదో మనము ఆన్లైన్ ప్రేయర్కి వచ్చి పాస్టర్ గారు తిడతారు, రేపు మనం ప్రార్థనకి రాకపోతే పాస్టర్ గారు తిడతారు అనే ఉద్దేశంతో రాలేదండి. వాళ్ళు ఏ విధంగా వచ్చారు? అందరు కూడా ఐక్యతతో, ఏక మనసుతో, మా యొక్క సహోదరుడు చెరసాల్లో వేయబడ్డాడు, మేమందరం కూడా కలిసి ప్రార్థన చేయాలి అనే హృదయంతో వాళ్ళు వచ్చి ప్రార్థన చేసినట్టు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా దే ప్రేడ్ పర్సిస్టెంట్లీ, పట్టుదలతో వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాము. మరి కేవలం పొద్దున 6 నుంచి 7 గంటల వరకే చేశారా, లేదా ఈవినింగ్ 8 to 9 చేశారా? లేదండి, వాళ్ళు తోచినప్పుడల్లా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు అని మనం చూస్తూ ఉంటాము. ఏ విధంగా అయితే ఎలైజా మరి 7 సార్లు ప్రార్థన చేశాడో ఆ యొక్క వర్షం గురించి, మరి హన్నా ప్రార్థన చేస్తూనే ఉంది, నాకు శిశువుని ప్రభువా అని. అదేవిధంగా యేసు ప్రభు మరి ప్రార్థన చేస్తాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా సంఘము కూడా ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దాని యొక్క ప్రత్యుత్తరమే దేవుడు ఏ విధంగా పేతుని చెరసాల నుంచి తీసుకొస్తాడో మనం చూస్తామండి. సో దేవుడు ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేయండి. ప్రే, దే డిడ్ నాట్ స్టాప్ బికాస్ ఇట్ వాస్ లేట్. వాళ్ళు లేట్ అవుతుంది అని ప్రార్థన ఆపివేయలేదండి, వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. మరి దే డిడ్ నాట్ స్టాప్ బికాస్ నథింగ్ సీమ్స్ టు బి హ్యాపెనింగ్. అంటే వాళ్ళు ఏమి ఇంకా ప్రార్థన చేస్తున్నాం, పేతురు రావట్లేదు, ఇంకా పేతురు ఎట్లాగో చనిపోతాడు, ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం అని ఆగిపోయారా? ఆగిపోలేదండి, వాళ్ళు ఆగిపోలేదు, వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఆ రీతిగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. మరి దేవుడు కనికరించి గాడ్ డెలివర్డ్ అని మనం చూస్తుంటాం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 12వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదవండమ్మా. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదవండి. పేతురు అతన్ని వెలుపలకి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండెని. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచును. అతడుండిన గదిలో వెలుపల ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడింది. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకునమనేను. అతడు అలాగూ చేసి తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజమని జరిగినదని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదటి కావలి 2వ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అది వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయింది. ఆమేన్. థాంక్యూ సిస్టర్. దయచేసి గమనించండి, ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే మరి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము అక్కడ మనం చూసినట్లయితే యాకోబు చనిపోవడం మనం చూస్తుంటాము, కానీ పేతురు మరి జీవిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. మరి దయచేసి గమనించాలి, మరి పేతురు మరి ఆ యొక్క చెరసాల నుంచి బయటకు వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాము. మరి యాకోబు మరి పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు అని మనం చూస్తూ ఉంటాము. మరి యాకోబు ఎక్కడ ప్రవేశించాడండి? క్రీస్తు యొక్క సమక్షంలో ప్రవేశించినట్టు మనం చూస్తుంటాము. సో యాకోబు, పీటర్ వాస్ డెలివర్డ్ ఫ్రమ్ ప్రిజన్, but James was delivered into the presence of God. Amen. సో దయచేసి గమనించాలి ఈ విధంగా. మరి ఇంకొక ఉదాహరణ మనం చూసినట్టయితే మరి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మరి పౌల్ అక్కడ
మరి చెరసాలలో బందీగా ఉన్నప్పుడు మరి అతను ప్రార్థన చేసినప్పుడు చెరసాల నుంచి బయటకు వస్తాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మరి రోమా దేశంలో అతన్ని హతమారుస్తున్నట్టు మనం చూస్తుంటాము. సో దేవుని యొక్క టైమింగ్స్, దేవుని యొక్క ప్రణాళిక, ఎందుకు ప్రభు ఆయన జీవితాల్లో మీరు ఇలా చేశావు అని అనడానికి లేదండి. ఎందుకంటే ఆ యొక్క టైంలో వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళకి విశ్వాసము లేదా అని మనం చెప్పలేము. మీకు అర్థమవుతుందా? సో దేవుని యొక్క టైమింగ్స్ అది వేరు. సో పేతురుకి కూడా విశ్వాసం ఉంది, యాకోబుకి కూడా విశ్వాసం ఉన్నట్టు మనం చూస్తుంటాం. కానీ ఆ యొక్క ప్రక్రియలో ఆ విధంగా అతను చనిపోయాడు, ఆయన దేవుని యొక్క సమక్షంలో వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క మరి దూత వచ్చి ఏం చేసింది, ద ఏంజెల్ స్ట్రక్ పీటర్ అనే ఇంగ్లీష్లో రాస్తుందండి. సో దూత వచ్చి మరి పేతుర్ని చెప్పినప్పుడు మరి గెటప్ లే అని అనింది. లేసినప్పుడు మీ యొక్క శాండిల్స్, ఆ చెప్పులు వేసుకో అని చెప్పింది. దాని తర్వాత నీ యొక్క బట్టలు ధరించు అని చెప్పడం జరిగింది. నన్ను వెంబడించు అని ఆయన అన్నప్పుడు పేతురు లేచినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క సంఖ్యలు విడిపోయి పడిపోయినట్టు మనం చూస్తుంటామండి. అదేవిధంగా మరి పేతురు మరి నడుస్తున్నప్పుడు ఆ ద్వారాలు ఆటోమేటిక్గా, ఆ ఐరన్ గేట్ మీరు చూసినట్టయితే ఇనుప ద్వారము ఆటోమేటిక్ గా ఓపెన్ అయినట్టు మనం చూస్తూ ఉంటాము. పేతురు బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక కళలో ఉన్నట్టు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చినప్పుడు అది కళ కాదు, నిజము అని అప్పుడు అతనికి తెలియపరుచుకున్నాడు అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఇదంతా కూడా దేవుడు చేసిన కార్యాలు. దేనికి ఉత్తరముగా దేవుడు చేశాడు, అక్కడ సంఘము ప్రార్థన చేస్తుంది కాబట్టి దేవుడు ఒక దూతని పంపించి పేతుర్ని చెరసాల్లో నుంచి బయటికి తీసుకొచ్చడము మనము చూస్తూ ఉంటాము. సంఘమ దయచేసి గమనించాలి, ప్రార్థన యొక్క శక్తి, గొప్ప శక్తి అని మనం చూస్తుంటాము. మీరు నేను ప్రార్థన చేయవలసిన సమయం అని మనం చూస్తుంటాము. సంఘము ప్రార్థన చేయాలి, మన ఇంట్లో మన కుటుంబ ప్రార్థన కూడా మనం చేస్తూ ఉండాలి. అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనని భద్రపరుస్తాడు, దేవుడు మనని కాపాడుతాడు, దేవుడు మనని సంరక్షిస్తాడని మనం చూస్తుంటాము. ఎంతో మంది కుటుంబాల్లో పిల్లలు తండ్రి మాట లేదా తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. తెలుసా మీకు? వాళ్ళు లోకంలో వెళ్ళిపోతున్నారు. దైవజనులు పిల్లలే సంఘానికి రావడం లేదు. మీకు తెలుసా? వాళ్ళు అన్యులో లోకంలో వెళ్ళిపోయి తాగుతున్నారు, మరి తందనాలు చేస్తున్నారు. అలాంటి జీవితాలు మనము చూస్తూ ఉంటాము. మరి దేవుడు మన పిల్లల్ని లేదా మనని కూడా పరిశుద్ధులుగా దేవుడు మనం దీవించాలంటే మనము ప్రార్థన చేయాలి. మనం సంఘ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో కుటుంబ ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యమో, మన వ్యక్తిగత ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యమని దేవుడు అక్కడ ఉత్తరం ఇస్తున్నాడండి. సో దేవుడు మన జీవితంలో ఎప్పుడైనా సర్ప్రైజెస్ ఇచ్చాడా? దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడా? అదేవిధంగా దేవుడు ప్రార్థన చేస్తున్న సంఘానికి కూడా ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఏంటంటే మరి పేతురు అక్కడ బయటకు వచ్చాడు మనం చూస్తూ ఉంటాము. మరి పేతురు ఎక్కడికి వెళ్ళాలి? తన ఇంటికి వెళ్ళాలా? లేదు. మరి ఇంటికి వెళ్తే మళ్ళీ నన్ను ఎక్కడ పట్టుకుంటాడు అని అతను ఎక్కడికి వెళ్ళాడు? సంఘానికి వెళ్ళాడు. ఆ సంఘము ఆ ద్వారాలు కొడుతున్నప్పుడు ఒక స్త్రీ బయటకు వచ్చిందండి. తన పేరేంటి? రోడా. రోడా అంటే మీనింగ్ ఏంటంటే రోజా పువ్వు అన్నమాట రోడా అంటే. సో తనను ఆ యొక్క మరి పేతురు యొక్క స్వరం విని అతను బయటకు వచ్చింది. ఏంటి పేతురు ఇక్కడ ఉన్నాడేంటి, పేతురు ఇక్కడ ఉన్నాడేంటి అని. సో తనను ద్వారం తెరవలేదన్నమాట. మళ్ళా వెళ్ళి శిష్యులకు చెప్పినప్పుడు నీకేమైనా పిచ్చి పట్టిందా, అలాంటి భయంకరమైన చెరసాలలో ఉన్న పేతురు ఎలా వస్తాడు అని అందరూ కూడా హేళన చేస్తారు. దే సెడ్ టు హర్, ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అని అన్నారు. సో మేబీ ఇట్ మస్ట్ బి దర్ ఏంజెల్ అని కొంతమంది అన్నారు. సో అందరూ కూడా వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆమేన్. సో గాడ్ సర్ప్రైజ్డ్ దెమ్ విత్ పీటర్ అని మనం చూస్తూ ఉంటాము. సో అదే విధంగా ఎవరికైతే ఇది అసాధ్యము, ఈ యొక్క స్వస్థత జరగదు, లేకపోతే ఈ డౌట్ఫుల్ మైండ్తో ఉన్న వాళ్ళని దేవుడు స్వస్థత పరిచినట్టు మనం చూస్తూ ఉంటాము. మరి ఇజ్రాయేలీలు ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారో అరణ్యంలో, వాళ్ళందరూ కూడా మరి ఒకలాంటి కంప్లైంట్స్, అంటే వాళ్ళందరూ కూడా విసిగిపోయి కంప్లైంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ దేవుడు వాళ్ళకి 3 పూటల భోజనం పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాము. గాడ్ ఆన్సర్డ్ ప్రేయర్స్ అని మనం చూస్తూ ఉంటాము. సో దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇచ్చినట్టు మనం చూస్తుంటాము. సో గాడ్ సర్ప్రైజ్ ద చర్చ్ విత్ పీటర్ అని మనం చూస్తుంటాము. సంఘం ప్రార్థనకి ప్రతి ఉత్తరము దేవుడు పేతురుని చెరసాల్లో నుంచి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చినట్టు మనము చూస్తూ ఉంటామండి. అదేవిధంగా మరి దేవుడు ఆ 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో 3 విషయాలు నేను చెప్పాను.
దేవుడు నీతిమంతుల మీద, దేవుని యొక్క కళ్ళు ఎవరి మీద ఉంటాయండి? నీతిమంతుల మీద ఉంటాయి. అదే విధంగా చెవులు వాళ్ళ ప్రార్థన ఆలకించేవాడు. 2 పాయింట్లు మనం చూసుకున్నాము. మరి 3వ పాయింట్ ఏంటి? ఎవరైతే దేవుడికి విరుద్ధంగా ఉన్నారో, కీడు చేయువారికి దేవుని యొక్క ప్రజలని కీడు చేయవారిని, దేవుని యొక్క సంఘాన్ని దూషించిన వారిని, హింసించిన వారిని దేవుడు వాళ్ళకి విరోధముగా ఉంటాడు. ఏ విధంగా విరోధంగా ఉంటాడో ఇప్పుడు నేర్చుకుందాం. అవునా? ఏ విధంగా? సో దయచేసి మరి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు చదవండి గట్టిగా. తెల్లవారుగానే పేతురు ఏమాయను అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంత అంతా కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనపడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరుకు వెళ్ళి అక్కడ నివసించెను. తూరీయుల మీదను సీదోమీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనస్సుతో రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిది. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చిచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసేది. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచు. ఆమేన్. సో దయచేసి గమనించాలి. మరి పేతురు వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది ఆ యొక్క చెరసాల్లో? అందరూ కూడా ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి. చెరసాల్లో అంటే మరి వాళ్ళు ఆ యొక్క కాలంలో జస్ట్ ఇమాజిన్, మీరు మన ఒక చెరసాల్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా బయటకు వచ్చాడు? ఎవరు తీశారు? అసలు కీస్ నా దగ్గర ఉన్నాయి అనుకోండి, ఎక్కడైనా దాచిపెట్టారు. మరి ఎవరైనా వచ్చి ఆ కీస్ ఇప్పి మరి తీసుకొని వెళ్ళారా? లేకపోతే మనము సినిమాలలో హల్క్ లాగా అతను మొత్తము బలశాలుడై శాంసన్ లాగా, లేకపోతే బైబిల్లో శాంసన్ యొక్క ఆత్మ వచ్చి అతను మొత్తము చక్ చక్ చేసేసి పడేసి వెళ్ళిపోయాడా? అందరూ కూడా బాధపడుతున్నారు అనమాట. హెరోద్కి ఏ విధంగా చెప్పాలి అని. మరి లాస్ట్కి హెరోద్కి అయితే చెప్పాలి కదా. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అతను బాగా బాధపడ్డాడు. దాని తర్వాత ఎలా ఇది అయ్యిందో అని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాడు. సో దయచేసి గమనించాలి. మరి ఈ యొక్క గాడ్స్ ఎవరైతే సైనికుల వల్లనే, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే పేతురు వెళ్ళిపోయాడు అని తెలుసుకొని కింగ్ హెరోద్ అగ్రిప్ప ఏం చేస్తాడు? పేతురు ప్రాణము బదులు వీళ్ళ 6 ప్రాణాలని వీళ్ళందరినీ కూడా హతమార్చినట్టు మనం చూస్తుంటాము. సో ఈ యొక్క సైనికులు ఒక దైవజనుని లేదా సంఘాన్ని హింసించే వాళ్ళని కూడా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని హతమార్చాడు. మీకు అర్థమైందా? ఆ సైనికులు ఎవరిని బంధించారో? ఒక దేవుని యొక్క అపోస్తుల్ని, దేవుని యొక్క దైవజనుల్ని అనుకుందాం. దైవజనుల్ని వాళ్ళు బందీగా పెట్టినప్పుడు హెరోదు ఏమో ఆజ్ఞాపించాడు? పేతురు బదులు మిమ్మల్ని నేను చంపివేస్తానని వాళ్ళ 6గురిని చంపివేయడం జరిగింది. అవునా? రెండోది, దాని తర్వాత మరి హెరోదు ఏం చేశాడంటే అతను ఎక్కడికి వెళ్ళాడు? జూడియా నుంచి కైసరు యొక్క ప్రాంతానికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ అతను వాళ్ళతో మొత్తం ఆ యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా, ఆ యొక్క ట్రేడింగ్ అదంతా కూడా సమకూర్చుకొని అందరి సమక్షంలో వచ్చి ఒక స్పీచ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. చూడండి అక్కడ, ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఆఫ్ మ్యాన్. అంటే ఇది నేను మాట్లాడే పదాలు హెరోద్ ఏమన్నాడంటే ఇది దేవుని యొక్క మాటలు, మానవుడిది కాదు అని అన్నాడు. అంటే దేవుడితో పోల్చుకున్నాడు హెరోద్. అప్పుడు ఏమైంది? దూత వచ్చి ఏం చేసింది? అతన్ని ఇట్ కిల్డ్ హెరోద్. దూత వచ్చి ఏం చేసింది? అక్కడ అతన్ని కొట్టిందని మనం చూస్తుంటాము. దూత అతని మొత్తెను కనుక, ముట్టెను అంటే ఇంగ్లీష్ లో మొత్తెను, ఓకే, ఇంగ్లీష్ లో స్ట్రక్, మొత్తెను అని అక్కడ రాయబడి ఉంది. సో అప్పుడు హెరోద్ అక్కడే చనిపోయాడు. దాని తర్వాత అతని యొక్క శరీరాన్ని ఎవరు తిన్నారు? పురుగులు తిని చనిపోయినట్టు మనం చూస్తుంటాము. సో దేవుని యొక్క సంఘాన్ని దూషించిన వారిని, దేవుని యొక్క ప్రజలని హింసించే వారిని, దేవుని యొక్క ప్రజలని హింసించిన వారిని వాళ్ళ గతి ఎలా ఉంటుందండి? వాళ్ళు పురుగులు బట్టి చనిపోతారు.
మీకు అర్థమైందా? దాని తర్వాత సువార్త ప్రచురింపబడింది అని మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వర్స్ చదవండి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచూ ఉండెను. ఆమేన్. దయచేసి గమనించాలి. సో దేవుని యొక్క సంఘాన్ని ఎవరన్నా హింసిస్తున్నప్పుడు, దేవుని యొక్క శక్తిని హింసిస్తున్నప్పుడు, దేవుని యొక్క ప్రజలని హింసిస్తున్నప్పుడు దేవుడు ఉట్టిగా ఉండడండి. మేబీ ఆ యొక్క క్రమంలో యాకోబ్, జేమ్స్ చనిపోయాడు, పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. సంఘానికి ఒకలాంటి బాధాకరమైన సన్నివేశం జరిగింది. కానీ మన యొక్క శక్తి ఏంటి? యేసయ్య. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. చివరిగా ఎవరు గెలుస్తారో? యేసయ్య, దేవుని యొక్క ప్రజలే గెలుస్తారు. ఆమేన్. సో దయచేసి గమనించాలి, మీరు నేను ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి అంటే దేవుని యొక్క శక్తి గురించి ప్రార్థన చేయాలి, దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మనము ప్రార్థన చేయాలి. హెరోద్, దయచేసి గమనించాలి, యాకోబుని చంపివేశాడు, కానీ దేవుడు హెరోద్ని చంపివేసినట్టు మనం చూస్తుంటాము. హెరోద్ పేతురు యొక్క రక్తము కావాలనుకున్నాడు, కానీ దేవుని యొక్క ఊపిరి పోసి దేవుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు పేతుర్ని. హెరోద్ నాకు మహిమ కావాలనుకున్నాడు, కానీ దేవుడు తన అహంకారాన్ని బయటపెట్టాడు. మరి హెరోద్ యొక్క గర్వాన్ని దేవుడు ఏ విధంగా హతం చేశాడో, అతన్ని చంపివేసి పురుగులు బట్టి చచ్చిపోయే ఆ యొక్క క్రమంలో దేవుడు తీసుకొచ్చాడు. అల్టిమేట్లుగా ఏమైపోయింది? ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ప్రచురింపబడింది. ఇట్ మల్టిప్లైడ్ అని మనం చూస్తుంటాం. ఎంతో మంది దేవుళ్ళు వచ్చినట్టు మనము చూస్తుంటాము. సంగమా, దయచేసి గమనించాలి, మనము భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము, మనము చివరి దినాల్లో ఉన్నామని మనం చూస్తుంటాము. మనం దేవుడితో జతపని వాళ్ళుగా మనం కలిసి ప్రార్థన చేయాలి. సంఘము ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంటాడు. సంఘము ప్రార్థన చేయాలి, మంచి నాయకులు దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేయాలి. దేవా, నాకు అభిషేకము మాకు దయచేయమని ప్రార్థన చేయాలి. లోకంలో నేను ఉన్న ఆఫీస్లో, నేనున్న కుటుంబంలో, నేనున్న ఆ యొక్క లొకాలిటీలో తండ్రి మీరు ప్రచురింపబడాలి, మీరే గొప్ప కార్యాలు చేయాలని మనం ప్రార్థన చేయాలి సంఘమా. ఎందుకంటే మనము భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. సంఘము ప్రార్థన చేస్తే పేతురు చెరసాల్లో నుంచి బయటకు వచ్చాడు. అదే దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడంటే నాతో కలిసి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే రాబోయే ఇంకా భయంకరమైన దినాలు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎదుర్కోబోతుండవచ్చు. మేబీ మనము ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ రాబోయే కాలం ఏ విధంగా ఉంటుందో తెలియదు సంఘమా. సో సంఘానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మనమందరం కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్పగా దేవుని యొక్క ఆత్మని ప్రచురింపజేసి దేవుడు ప్రతి ఒక్క మన ఉన్న కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా దేవుడు తొలగించి మనం దేవునితో నింపుతాడని దేవుడు ఆశిస్తున్నాడండి. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి, దేవుడు మన కష్టాలని చూశాడు, దేవుడు మన ప్రార్థనని విన్నాడు. కష్టాలు, కన్నీళ్ళు ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేసింది. మనకి కూడా కష్టాలు, కన్నీళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, ఒకసారి చేసి 2 సార్లు చేసి దేవుడు జవాబు ఇవ్వడం లేదని మన సొంత జ్ఞానముతో మనము సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ సంగమా, మనం చేస్తున్నప్పుడు అది విఫలమైపోతుంది. కానీ మనం ప్రార్థన చేసి వెయిట్ చేయాలి, దొరికేంత వరకు మనం వెయిట్ చేయాలి అనే దేవుని యొక్క ఆశీర్వాదాలు, మన దేవుని యొక్క ప్రత్యుత్తరం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించాలి, అబ్రహాము ఇంకా సారా దేవుడు ఒక సంతానాన్ని ఇస్తాడని అబ్రహాంకి ఎన్నో సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడండి? 75 సంవత్సరాలు అప్పుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? ఎన్ని సంవత్సరాల మధ్యలో? 25 సంవత్సరాల తర్వాత. మరి దేవుడు ఒకవేళ మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు, మనం ఏం చేస్తాము? ఒక నెల అవ్వడం లేదు ప్రభా, ఇంకొక నెల అవ్వడం లేదు, ఇంట్లో నుంచి ప్రెషర్ వస్తుంది, నేను మంటలో దూకేస్తా, దేవుని నామంలో దూకేస్తూ ఉంటాం. ఆ విధంగా మనం చేసి దేవుని దూషించవద్దండి. ఇచ్చేవాడు నమ్మకస్తుడు, ఆయన జరిపించేవాడు. ఆమె అలాంటి జీవితాలు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక రాయిని ఇరగొట్టాలనుకోండి, ఒక కొండ ఉంది ఇక్కడ, కొండని ఇరగొట్టాలి, దేవుడు మనకు ఒక సుత్తి ఇచ్చాడు, అది ఇరగొట్టాలి, అది మన లక్ష్యం. ఎన్నిసార్లు కొట్టాలి మీరు? ఒక రోజు కొట్టి కూలోళ్ళని సమకూర్చాలా? కాదుగా. దేవుడు మనకిచ్చిన పని మనమే చేయాలి. ఎందుకంటే ఆశీర్వాదం, ఆ బంగారం ఉంటుంది ఆ రాయిలో. ఎవరు కొట్టాలి? మనమే కొట్టాలి. ఎన్నిసార్లు కొట్టాలి? ప్రార్థన ఎన్నిసార్లు చేయాలి? దొరికేంత వరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన కేవలం 1 గంట, వారానికి ఒకసారి పరిమితం కావద్దండి. దొరికేంత వరకు మనం ప్రార్థన చేయాలి.
ఆమె ఇంకొక స్టోరీ నేను నిజమైన సాక్ష్యం చెప్పి ముగిస్తాను. జాన్ అనే ఒక సువార్థికుడు ఒక జాతికి ఒక 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 ఊరికి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క ఊరిలో ఆయన సువార్త ప్రకటించడానికి దేవుడు అనుమతించాడు. మరి అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్న సర్పంచ్లు కొంతమంది మరి దుష్ట శక్తులు ఈయన ఎవరో వేరే దేవుణ్ణి ప్రచురింపజేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ కూడా మార్చివేస్తున్నాడు అనే ఒక తలంపుతో ఆ సువార్థికుడు జాన్ని చంపివేద్దామని తలంచి ఉన్నారనమాట. కానీ ఇతను సువార్త ప్రకటించి కొంతమంది విశ్వాసులనే చేసుకున్నాడు. మంచి బోధనతో, మంచి సత్ప్రవర్తనతో మంచిగా ఉన్నాడనమాట. సో కొంతమంది అతనికి ఫ్రెండ్స్ అయ్యి సంఘానికి కూడా నిర్మించాలని అనుకున్నాడు. ఇతను సంఘం నిర్మిస్తే మేమందరం కూడా మా పవర్ వెళ్ళిపోతుంది, మేమందరం కూడా మారిపోతాము అనే మా యొక్క ధర్మము వెళ్ళిపోతుంది, నశించిపోతుంది అని వాళ్ళందరూ ఏం చేశారంటే ఒకరోజు ఇతన్ని హతమార్చాలి అని కుట్ర పన్నారు. సో ఫైనల్గా ఒక రోజు వాళ్ళు ఎన్నుకొని కర్రలు అంటించుకొని వాళ్ళందరూ కూడా అతని ఇంటికి ప్రయాణం చేస్తారు, తగలబెట్టేద్దామని, చంపివేద్దామని. సో జాన్ ఏం చేస్తాడు, ప్రతి సాయంత్రకాల సమయంలో అతను మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి. సో కిటికీలోకి నుంచి చూశాడు, దూరం నుంచి చాలా మంది కర్రలు అంటించుకొని ప్రయాణం చేస్తున్నారనమాట. అతను ఏమనుకున్నాడు, ఏదో పండగ, ఏదో రాత్రి వాళ్ళ పూజలు చేసుకుంటున్నారేమో అని అతను ఆ కర్టెన్ వేసేసి మోకరించి ప్రార్థన చేస్తాడనమాట. అతనికి తెలియదు ఏంటంటే ఇతన్నే చంపడానికి వస్తున్నారు, ఇతని ఇల్లే ధ్వంసం చేయడానికి వస్తున్నారని జాన్కి తెలియదు. అతను మరి ఆ కర్టెన్ వేసి ప్రార్థన చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తగిలిపెట్టేద్దామని అనుకున్నప్పుడు ఒకలాంటి ముఖకాంతి వాళ్ళకి అందిందనమాట. వాళ్ళందరికీ కూడా ఒక ముఖకాంతి ఫ్లాష్ అయింది వాళ్ళందరి. సో అందరు కూడా చుట్టుముట్టినప్పుడు వాళ్ళందరికీ ముందర ఒక ముఖకాంతి చాటి వాళ్ళందరూ కూడా అక్కడే భయభ్రాంతులై అవన్నీ కూడా పడేసి పారిపోయారనమాట. పారిపోయినప్పుడు ఈ వ్యక్తి మరి బయటకు వచ్చినప్పుడు ఇంటి బయట అంతా కూడా ఆందోళన ఉంది. సో కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్న విశ్వాసిని అడిగాడు, అరే ఆ రోజు మా ఇంటి పొద్దున నేను ఇల్లు డోర్ తెరవంగానే మా ఇంటి చుట్టూ కర్రలు, ఇంకా కొంచెం మరి ఆ కర్రలు మరి బర్న్ట్ అయిన కర్రలు అవన్నీ ఉన్నాయి, బూడిద అవన్నీ ఉన్నాయి, ఏంటి ఇవన్నీ కూడా చూస్తే ఆ యొక్క విశ్వాసి ఏం చెప్పాడు అంటే, అయ్యా ఆ రోజు మిమ్మల్ని చంపివేద్దామని ఊరంతా వచ్చి తరలించి మీ ఇంటికే వచ్చారు, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఎందుకు కాల్చలేకపోయారంటే మీ యొక్క ఇంటి చుట్టూ దూతలు తెల్ల డ్రెస్సెస్తో, తెల్ల వస్త్రాలతో ధరించుకొని ఒకలాంటి అగ్ని వస్త్రాలతో చేతుల్లో కత్తులు పట్టుకొని మీ ఇంటి చుట్టూ నిల్చున్నారంట అయ్యా ఒక సైన్యము. అలాంటి సైన్యము వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళందరూ కూడా అక్కడే భయభ్రాంతులై పారిపోయారంట అయ్యా అని ఆ యొక్క విశ్వాసి ఆ పాస్టర్ జాన్కి చెప్తున్నప్పుడు అతను అక్కడే సాగిలపడి దేవునికి మహిమపరిచి, ప్రార్థన శక్తి గొప్ప శక్తి. మన ప్రార్థన మనకు కాపాడుతుంది. దయచేసి గమనించాలి సంఘం, దేవుడికి ప్రార్థన యోధులు కావాలి. ఎలైజా ప్రార్థన చేస్తారు, దానియేలు ప్రార్థన చేస్తారు. మీరు ప్రార్థన చేస్తారా ఆ క్రమంలో అని దేవుడు ఆశిస్తున్నారు. అలాంటి యోధులు కావాలి మనకి. దయచేసి అందరూ తలలో ఉంచి ప్రార్థించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయచేసి అందరం కూడా ఒక్క నిమిషం తీర్మానం తీసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా సంఘం, మన ప్రార్థన చేయాలి. దేవుడితో జత పనివారిగా మనం కలిసి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సంరక్షణ, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే నేను ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావా? ట్రై చేయి, స్టార్ట్ చేయి. ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేయలేదు ప్రభా నీ జీవితంలో, ఇప్పుడు చెయ్యి. అసాధ్యమైనది సాధ్యం చేసిన దేవుడు. ఎప్పుడు నేను ప్రార్థన చేయలేదు ప్రభా, ఒక్క నిమిషం కంటే ఇంకెక్కువ చేయలేదంటే దేవుడు ఆ సమయాన్ని ప్రశ్నిస్తున్నాడు. సంగమా, ఒకరోజు ఎంత ప్రార్థన చేశావు నా గురించి అని దేవుడు అడిగినప్పుడు మన దగ్గర జవాబు ఉండాలి.
ఎంత ప్రార్థన చేశావు నువ్వు, ఎన్నిసార్లు మోకరించి ప్రార్థన చేశావు. నీకు నేను ఊపిరినిచ్చాను, 3 పూట్ల ఆహారం ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, ధనం ఇచ్చాను. అవన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు ఆనందంగా అవన్నీ చేస్తున్నావు. మరి నా పట్ల నేను ఇచ్చిన దేవుణ్ణి నన్ను ఏ విధంగా నువ్వు గణపరుస్తున్నావు, అట్లీస్ట్ ప్రార్థన చేశావా అని దేవుడు అడిగినప్పుడు ఏ ఉత్తరం ఇస్తావు సంగతి? ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడితో ముఖాముఖిగా ప్రార్థన చేసే యోధులు కావాలి. ఒంటరిగా ఉండి అయ్యా నీవే నాకు ఆధారం. మత్తయి 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆ కనపడని దేవుణ్ణి మీరు కూడా ఏకాంతంగా వెళ్ళి ముఖాముఖిగా ప్రార్థన చేయాలి. ఉపవాసం చేసినప్పుడు తల మీద నూనె అంటుకొని సంతోషంగా దేవుడి ఇచ్చిన కృప ద్వారా ఉపవాసం ప్రార్థన చేయాలి. ఆ విధంగా చేయాలని సిద్ధంగా ఉన్నావు. అసాధ్యమైన సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. దయచేసి అందరం కూడా తీర్మానం తీసుకుందాం. అయ్యా మేక్ మీ అ ప్రేయర్ వారియర్, ప్రార్థన యోధుడుగా నన్ను తీర్చిదిద్దుతున్నాను. ప్రభా మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా దేవాది దేవా మా ప్రార్థన ఆలకించినందుకు మీకే వందనాలు. మంచి వర్తమానంతో మమ్మల్ని దీవించినందుకు మీకే వందనాలు. అందరూ కూడా ప్రార్థన చేసి ప్రభా ఆ యొక్క ప్రార్థనలో ప్రభా సాగిలపడి మేము తను ఏ విధంగా అయితే సంఘము ప్రార్థన చేస్తాం అలాంటి ప్రార్థన మాకు నేర్పించమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరిని ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తాం. ఈ సతి పరిశుద్ధంగా అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్. దయచేసి మనమందరం కూడా నిల్చున్నట్లయితే మరి చివరి ప్రార్థన, చివరి పాట దయచేసి ఒక నిమిషం మనం ఆనందంగా వెళ్దామండి. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా నిల్చున్నట్లయితే ఒక నిమిషం మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. లాస్ట్ 2 years నుంచి మరి సిస్టర్ అంకిత మరి వాళ్ళ బ్రదర్ నిమిత్తం మరి ఎంతగానో ప్రార్థిస్తున్నారండి. మరి ఆయన మరి ఒక నింద మోపి మరి ఆయన మీద మరి ఆ కోర్ట్ కేసు ఆల్మోస్ట్ 2 years నుంచి నడుస్తూ ఉంది. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ జడ్జ్మెంట్ ఎవ్రీ టైం పోస్ట్పోన్ అవుతూ ఉంది. సో మరి దేవుడు కనీసం ఇప్పటికైనా సరే మన కుటుంబానికి మరి విడుదల కలిగజేసి మరి అంతే ఏదైతే మోపబడిందో దాని నుంచి ఆయన విడుదల కల్పించి మరి దేవుడు తన ఆ బిడ్డ జీవితంలోనూ మరి అంకిత గారి వారి కుటుంబంలోనూ మరి గొప్ప కార్యం చేసి ఇది మన సంఘపరంగా మనందరం కలిసి ప్రార్థించాలని చెప్పేసి ఒక్క నిమిషం అండి వారి గురించి వారి కుటుంబం గురించి అదేవిధంగా మరి ఆ తీర్పు మరి వారికి దేవుడి చిత్తం అయితే వారికి అనుకూలంగా వచ్చే విధంగా మరి దేవుడి చిత్తం ఏదైనా జరిగే విధంగా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. ఐ రిక్వెస్ట్ బ్రదర్ సుశీల్ టు ప్రే ఫర్ దిస్.
Lord. Jesus. We lift up, Father God, Ankita, Father God, her brother into your It's hands, all I Father feel. God. Holy Lord, holy Lord, holy Lord. Lord, we believe, Father God, Lord, you are God who can move Praise mountains, Father God. Lord, change authorities, Father God. Yes, Lord, whatever, Father God, Lord, blame on them, Father God, Lord. Yes. We pray, Father God, Lord, you deliver them, Father God, Lord. Yes. Deliver your children, Father Yes. God. And Lord, let them stand as a testimony, Father God, Lord. Holy Lord, holy Lord, holy Lord. Let that will be done in their lives, Father God, Lord. Holy Lord, as you have, Lord, shown me miracles, Father God, Lord, we believe, Father God, Lord, you will never leave nor forsake, Father God, Lord. Lord, touch their family, Father God. Let thy Holy Spirit be with them, Father God, Lord. Be with them, Father God, Lord. Be with them, Father God, Lord. Once again, Lord, we commit Yes. sisters and brother into your hands, Father. Their Yes. family into your hands, Father God. Yes. Lord, advocates, the judges, Father God, Lord, and the authorities Yes. into your hands, Father God, Lord. Yes. We thank you, Lord. We bless your holy name, Lord. In the mighty name of Jesus Christ, we ask and pray, Lord. Amen. Amen. Hallelujah. We believe that God do a great miracle in their family and their life. Amen. Amen. మరి చివరి పాట పాడుకుంటూ మరి కానుకలు మరి సమర్పించుకుందామండి. Hallelujah. Praise you, Father. Thank you, Jesus. Yes, Hallelujah. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఫర్ స్పీకింగ్ టు అవర్ హార్ట్స్. మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ఎంత బిజీ సమయంలో అయినప్పటికీ కూడా మీ గురించి ప్రభా మీ పట్ల టైం తీసి ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేసే ఆ యొక్క కృపని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి తండ్రి లోకరీతిలో ఏది చేసినా ఆత్మీయంగా ఎదగడమే ప్రాధాన్యం ప్రభా. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓ గాడ్. వి థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ us. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబాలను దీవించి పిల్లల పట్ల తన మీ యొక్క కనికరం ఉంచి ప్రభా వాళ్ళని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉద్యోగాలను అదేవిధంగా మరొకసారి సిస్టర్ అంకిత మీ యొక్క సహోదరుని కేసుని మీ చేతులకు అప్పగిస్తూ మీ నామని ఘనపరుస్తూ మీ నామ స్తుతిస్తూ ప్రభా. ఈ యొక్క చిన్న ప్రార్థన ఏసంతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండనుగాక. ఆమేన్. Thank you so much. Please, next week we will have our patriotic Sunday. సో అంటే రిపబ్లిక్ డే సెషన్ మనం కలిగి ఉన్నాము. సో మనం అందరము కూడా మరి హోల్ వీక్ హోల్ సర్వీస్లో వర్షిప్ వి విల్ హ్యావ్ వర్షిప్ అండ్ హోలీ స్పిరిట్ సెషన్. సో ప్లీజ్ ప్రిపేర్ యువర్ హార్ట్స్ అకార్డింగ్లీ. అదేవిధంగా ప్లీజ్ కమ్ విత్ ట్రై కలర్ 4 కలర్ డ్రెస్. May God bless you. Amen. Thank you.